తిరుపతిలో అఖిలపక్షం నాయకులు సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు చేస్తున్నట్లు తెలిపారు. గత 300 రోజులుగా నిరసన దీక్షలు చేస్తుంటే కనీసం టీటీడీ బోర్డు గాని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి చిరు వ్యాపారులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెట్టే ధర్మం ఆ యొక్క టీటీడీ తిరుపతి దేవస్థానంలో ఉంది. సరిగ్గా ఎన్నికల ముందుగా తిరుమలలో కొన్ని వందల తట్టలకి అక్కడ ఉన్నటువంటి దుకాణాలకి పర్మిషన్లు ఇవ్వటం, కొన్ని కోట్ల రూపాయలు దండుకోవటం, అవన్నీ కూడా బాహాటంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ విధంగా జరిపించిన వాళ్ళు అధికారులు శ్రీవారిమెట్టు సంబంధించిన వ్యాపారస్తులు మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ గత 300 సంవత్సరాల నుంచి 30 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు ఈ యొక్క యూనియన్ నాయకులకు ఫోన్ చేసి మీ శాంక్షన్ అయిపోయింది, త్వరలోనే మీకు ఆదేశాలు కూడా జారీ చేస్తాము, మీరు యథావిధిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఆదేశాలు అయితే రాలేదు. తర్వాత ఏం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మాత్రం వాళ్ళు చేసుకునేసి మిగతా వాళ్ళకి పూర్తిగా వాళ్ళు పరిచయం పెడుతున్నారు. మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య మాట్లాడాము, పరిష్కారం అయిపోయిందని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా నెలల తరబడి ఇక్కడ టెంట్ కొనసాగించాల్సిన దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? టీటీడీలో చైర్మన్ మాటకి విలువ లేదా? టీటీడీ బోర్డు మాటకి విలువ లేదా? లేదంటే ఐఏఎస్లో ఐపీఎస్లో ఇంత పెద్ద ఉన్నటువంటి చోట ఏ ఊరి మాట చెల్లుబాటు అవుతుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. 300 రోజులుగా సామాన్యుడు తనకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ ఇక్కడ దీక్షలు చేస్తున్నాడంటేనే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ఘోరమైనటువంటి అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను. సిఐటి కోరుతున్నది ఏమంటే ఇప్పటికైనా ఈ పేదల అవస్థల్ని వాళ్ళని పట్టించుకొని పరిష్కారం చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బిఆర్ నాయుడు గారికి, ఇక్కడ ఉన్న ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, బోర్డుకు మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తిరుపతి పట్టణంలో నిజంగా ఎవరు సిరి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారిమెట్లు కాడ వ్యాపారం చేస్తూ వీళ్ళకి గుర్తింపు కార్డులు ఉండి కూడా వీళ్ళకు అనుమతి లేకుండా పోవడం చాలా బాధాకరం. ఇది కానీ వెంటనే ఈఓ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఏఐటీసీ, సిపిఐ వీళ్ళు చేసే పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఉండి వీళ్ళు ముందుండి నడుపుతాదని కూడా